ఈ రోజులలో యేసుక్రీస్తు నామం పేరట జరుగు పరిచర్యకు ఆవశ్యకమైనది ఇదే. అత్యంత అవసరమైనది అద్భుత ఆశ్చర్య కార్యములు, స్వస్థత క్రియలు చేయుటయే ఈ కాలము యొక్క పరిచర్యకు తగినదిగా, అత్యంత అవసరమైనదిగా ఈ వాక్యము ద్వారా, సందేశము ద్వారా దేవుడు మనందరికీ కూడా బయలుపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ కాలపు సువార్తీకరణకు దేవుని శక్తి ద్వారా జరుగు అద్భుత కార్యాలు లేకపోతే, ఆశ్చర్య కార్యాలు లేకపోతే, స్వస్థత లేకపోతే, స్వస్థత కార్యాలు, స్వస్థత అద్భుతములు లేకపోతే ఆ సువార్త నీరు కారినదిగా అయిపోతుంది. అది శక్తి లేని సువార్తగా నిలిచిపోవడం జరుగుతుంది. అందుకే దేవుడు మనందరి కొరకు మరలా యేసయ్యని ఎగ్జాంపుల్ గా ఏమని పెట్టాడో తెలుసా? I have anointed my begotten son, beloved son, with the Holy Spirit and of the power. నా ప్రియ కుమారుని, నా ఒక్కగానొక్క కుమారుడైన యేసయ్యను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నేను అభిషేకించాను. కాబట్టి ఆయన అంతటా సంచారము చేసి నా రాజ్య సువార్తను ప్రకటిస్తాడు. నా వాక్యాన్నే దాని యొక్క పరిపూర్ణతలో అనేకులకు ఆయన బోధించి, సాతానుని చేత పీడింపబడు అనేకులను ఆయన స్వస్థపరుస్తాడు, విడుదలను ప్రకటిస్తాడు. ఆయన సంచరించుచు ప్రతి మేలు అనేకులకు చేయును అని ఒక గొప్ప లేఖనాన్ని తండ్రి అయిన దేవుడు మనందరి కొరకు విడుదల చేయడం జరిగింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజులలో యేసుక్రీస్తు నామం పేరట జరుగు పరిచర్యకు ఆవశ్యకమైనది ఇదే. అత్యంత అవసరమైనది అద్భుత ఆశ్చర్య కార్యములు, స్వస్థత క్రియలు చేయుటయే ఈ కాలము యొక్క పరిచర్యకు తగినదిగా, అత్యంత అవసరమైనదిగా ఈ వాక్యము ద్వారా, సందేశము ద్వారా దేవుడు మనందరికీ కూడా బయలుపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ కాలపు సువార్తీకరణకు దేవుని శక్తి ద్వారా జరుగు అద్భుత కార్యాలు లేకపోతే, ఆశ్చర్య కార్యాలు లేకపోతే, స్వస్థత లేకపోతే, స్వస్థత కార్యాలు, స్వస్థత అద్భుతములు లేకపోతే ఆ సువార్త నీరు కారినదిగా అయిపోతుంది. అది శక్తి లేని సువార్తగా